హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 20వ తేదీన గురువారం రోజున వృశ్చిక రాశికి జరగబోయేది ఇదే. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగానే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీకు ఎలాంటి సమస్యలున్నా 24 గంటల పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహపతి కుజుడు. ఇక ముందుగా అయితే ఈ వృశ్చిక రాశి వారికి అయితే గురువారం రోజున ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తిని ఇచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. ఎవరో తెలియని వారి సలహాల వల్ల పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలైతే పొందుతారు. సమాచారాలు మరియు చర్చలు సరిగ్గా ఫలితాన్ని ఇవ్వబడతాయి. మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలు అంటారు, వాటికి మరలా విచారిస్తారు. అందుకే మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఈ వృశ్చిక రాశి వారికి చెందినవారు మీ గురించి కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏవైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవడానికి మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈరోజు వైవాహిక జీవితంలో అంత ఆనందమైతే కనిపిస్తుంది, ఇక తాండవిస్తుంది, మిమ్మల్ని ఆనందమిస్తుంది ఉంటుంది కనుక ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి అయితే వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజులు ఒకటి మారనున్నది. మరియు అనవసర సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామిని నిజమైన ఏంజల్ ఈ వాస్తవాన్ని మీరు ఈ రోజు అయితే తెలుసుకుంటారు. తర్వాత మీరు పట్ల సంతృప్తిని అయితే పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే. ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా అయితే ఉంటారు. ఇక కొన్నిసార్లు వాళ్ళ స్నేహితుల వల్ల కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయం కొంత సమయాన్ని అయితే కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమ అంతా ఈరోజైతే ఫలించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయండి. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, మీరు సలహాలైతే పొందండి. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత కలవారితో, ప్రముఖులతో పరిచయాలైతే పెంచుకోవడానికి తగిన అవకాశాలైతే ఈ వృశ్చిక రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ గురువారం రోజునైతే ఈ వృశ్చిక రాశి వారైతే ఈ రోజునైతే చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు ఎవరిని విమర్శలను పట్టించుకోవద్దు. ఈరోజు మీరు వ్యాపారంలో అధిక పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. ఈరోజు ప్రజలు సామాజిక రంగంలోని పనిచేసే వారి పనిని అభినందిస్తారు. ఇది స్నేహితులు, ప్రజల మద్దతును పెంచుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారైతే కుటుంబ జీవితంలో సంతోషంగా అయితే గడుపుతారు. మీ కుటుంబ సభ్యులు ప్రతి విషయంలోనూ మీకు మద్దతు ఇస్తారు. ఇక ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు మీరు వ్యాపారంలో కొన్ని కొత్త విజయాలని సాధించడానికి చాలా కష్టపడవలసి అయితే ఉంటుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఫిబ్రవరి 20 తేదీన గురువారం రోజున జరగబోయేది ఇదే. అలాగే ఈరోజు మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి 76. పరిహారం వచ్చేసరికి అయితే
ఈ రోజున వినాయకుడికి లడ్డూలు సమర్పించండి. మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. మీ యొక్క విఘ్నాలను కూడా తొలగిస్తాడు.